ఈ మధ్య మా మేనేజర్ మస్తు బుర్ర తినేస్తున్నాడు. అందుకే నేను కూడా ఏదో ఒకటి తినాలని చెప్పేసి అన్నం అటుకులు ఉంటాయి కదా, అవి తింటా అండి అనమాట. మా అమ్మ చేసిన రెసిపీ మీకు కూడా క్విక్గా చూపిస్తా. మీరు అన్నం ఎక్కువ ఇంట్లో ఏదో తిందామని ఎక్కువ అన్నం చేసి తినుకోకోకుండా, లేకుంటే బంధువులు వస్తారని చేసింటే అది వేస్ట్ అయిపోతుంటుంది కదా. అలాంటి అన్నం పడేకోకోకుండా దాన్ని మంచిగా కడిగి మరుసటి రోజు ఎండేసిన తర్వాత ఇలా అవుతుంది అనమాట. దాన్ని బొరుగులు లెక్క అవుతుంది ఫ్రై చేస్తే. దానికైతే తిరువాత కూడా చాలా సింపుల్, 10 నిమిషాల్లో రెసిపీ అనమాట ఇదైతే. బాగా ఇత్తనాలు శనగిత్తనాలు మస్తు వేపుకొని తర్వాత మనం తిరువాత గింజలు ఉంటాయి కదా, కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసేసిన ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసి కారం పసుపు వేస్తాం అనమాట. మనమైతే ఇప్పుడైతే గ్యాస్ కట్టేయచ్చు. తర్వాత అయితే ఉప్పు ఎల్లిపాయలు వేసేస్తే అంతే. ఇప్పుడు ఎల్లిపాయలు వేయడానికి కూడా అంటే ఎల్లిపాయలు వేయడానికి కూడా టైం ఏం పట్టదు. గ్యాస్ ఆఫ్ చేసేసి వేయించేస్తే అయిపోతుంది. ఇంకా మనమైతే తిరువాత కలుపుకోవడం అంతే. నిజంగా చాలా టేస్టీగా. ఈ రెసిపీ మీకు కూడా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.